ఇంకాస్త గట్టిగా. ఐ లవ్ యు. ఎవరు మీరు? మిమ్మల్ని. ఎవరు మీరు? ఏం కావాలి? ఇది నా కార్డు. నా కార్డు నాకే ఇవ్వడానికి వచ్చారా? మరి హలో, అడుగుతుంటే మాట్లాడవేంటి? మోగదానివా? ఏంటో చెప్పమంటే ఏదో ఇస్తావేంటి? పార్థు గారికి నమస్తే. నేను పుట్టు మూగనే. అయినా డిగ్రీ పూర్తి చేశాను. మీ కంపెనీలో ఉద్యోగం ఇస్తారన్న ఆశతో వచ్చాను. దయచేసి నాకు ఉద్యోగం ఇచ్చి ఆదుకోగలరు. ఇట్లు ప్రియా. ఓ, ఉద్యోగం కోసం వచ్చావా? ఏం చెప్పాలి? వరు, వరు, వస్తున్నానండి. ఆయనకు మీకు అంతకు ముందే పరిచయం ఉందా లేదా? మీరిద్దరూ ప్రేమించుకున్నారా? ఏంటండి, ఎవరి అమ్మాయి? మొగమ్మాయి అంట. నా పర్సులో 2000 3000 ఉన్నట్టున్నాయి. ఎంత ఉంటే అంత పట్రా. అలాగేనండి. సారీ అమ్మా, ఏమనుకోవద్దు. నేను కంపెనీ అమ్మేసి చాలా రోజులైంది. అందుకే ప్రస్తుతానికి జాబ్ ఇవ్వలేను. ఓ పని చెయ్యి, నీ నెంబర్ ఇవ్వు. ఏదైనా అవకాశం ఉంటే కనుక తప్పకుండా ఫోన్ చేస్తాను.
తల ఢీకొంటే రెండోసారి కూడా ఢీ కొట్టాలి, లేకపోతే కొమ్ములు వస్తాయి. చా అలాగా? మ్మ్. బొమ్మరల్లి సినిమా ఎన్నిసార్లు చూసావు తల్లి? అది కూడా 2 సార్లు చూశాను. ఆ? కొమ్ములతో నా ప్రియ ఆవులా కనిపించడం బాగుండదు కాబట్టి ఢీ కొట్టాను. గురుడు కన్ని గుర్తొస్తున్నట్టున్నాయి. అదేంటండి ఈ అమ్మాయి మీ కళ్ళ మీద పడింది? కాళ్ళ మీద పడలేదు, లెటర్ నేల మీద పడింది. మ్, తప్పుగా అనుకోకమ్మా. ప్రస్తుతానికి దీనికైనా అవసరం అవుతుందని నేను డబ్బిస్తున్నాను. ఫ్యూచర్లో అవకాశం ఉంటే తప్పకుండా ఉద్యోగం ఇస్తాను. ఏంటి సంగతి? అది సంగతి. మరి నైట్ దాకా ఏ సంగతులు లేవా? మ్, వద్దన్నానా? కుదరదన్నానా? వీలు కాదు అన్నానా? ఆగమన్నానా? ఏంటి వరదని శోభనమా? ఎందుకలా అరుస్తారు? శోభనమే, బారసాలేం కాదు. ఇవాళ రాత్రికేనంట అక్కిన్నకు ఫోన్ చేస్తే చెప్పింది. నాకు చెప్పలేదేంటి? ఏంటి మీకు చెప్పేది? వరదని కాదు, పాతుగడైనా చెప్పచ్చు కదా. డబ్బు తెచ్చుకొని ఊరంతా చాటింపేయమంటావా, లేకపోతే ఇన్విటేషన్ ఇచ్చి అందరికి గ్రాండ్ గా పార్టీ ఇవ్వమంటావా? అది కాదు, ఉన్నది ఇద్దరు. వాళ్ళెలా ఏర్పాటు చేసుకుంటారు? మనల్ని పిలిస్తే కాస్త సాయం చేసేవాళ్ళం కదా, గదులకు పంపేదాకా ఉండేనా వచ్చేవాళ్ళం కదా. నిజమే అక్క, పాపం అందరూ ఉండి కూడా తనని ఎవ్వరూ లేని దానిలా పంపించడం ఏంటి? కనీసం దాన్ని రెడీ చేయడానికి కూడా ఎవ్వరూ లేరు.
ఇక్కడి నుంచి మనం కదిలితే మీ అయ్యకు కారణం చెప్పాలి. అది వేరే సంగతి అండి. కానీ పాపం తనకింతకు ముందు 2 సార్లు ఏర్పాటు చేసినా వీలు కాలేదు. కనీసం ఇప్పుడైనా వాళ్ళు సంతోషంగా జరుపుకుంటుంటే ఏర్పాట్లు చేసి రావడం మన కనీస ధర్మం. కరెక్టే గాని పొరపాటున వరోధినికి శోభనం అని మీ నాన్నకు తెలిసిందనుకో, మళ్ళీ పార్థుకి పిండం పెడతానంటాడు మీ నాన్న. వాళ్ళకి శోభనం అని చెప్పకుండా మేనేజ్ చేయాలి. శోభనం ఏంటి? మీరు ఇంట్లోనే ఉన్నారా మావయ్య? శోభనం అంటున్నారు, ఎవరికి బాబు? శోభనమా? ఎవరన్నారు? నేను అనలేదు మావయ్య. నువ్వేమన్నా అన్నావా పెద్దమ్మి? అబ్బే నేనే అనలేదు నాన్న. నువ్వేమైనా అన్నావా కావ్య? నేను అనలేదే. అయినా అలాంటి మాటలు మేము ముగ్గురం కూర్చుని ఎందుకు డిస్కస్ చేసుకుంటాం మావయ్య? కాదు బాబు, నేను చెవులారా విన్నాను. శోభనం అని కూడా వినిపించింది. ఓ అదే సంగతి. మేమేమో శోభన్ అని మాట్లాడుకుంటుంటే మీకేమో శోభనం అని వినిపించింది. అవునా? ఆ చివర్లో సున్నా ఎలా నా చెవిని పడింది? మీకు ఈ మధ్య అవసరం లేని అన్ని చెవులో పడుతున్నాయి మావయ్య. ఏదోలే బాబు, నేను శోభన్ బాబు సినిమాలు చూసేవాణ్ణి. పెళ్ళైన కొత్తలో నేను మీ అత్తయ్య కలిసి మైనర్ బాబు సినిమాకు కూడా వెళ్ళాము. అవునా నాన్న? బాబు, ఇంతకీ ఏం పాట చూశారు బాబు? పాట చూడరు మావయ్య, వింటారు. అదే ఏం విన్నారు అని. ఇప్పుడు ఆ పాట కావాలా మావయ్య? ఏం లేదు బాబు, నువ్వు పాడితే చాలు. అది ఏ సినిమాలోదో టకీమని చెప్పేస్తాను నేను. ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం, ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం? బాగా పాడానా మావయ్య? బాగా రెచ్చిపోయి పాడావు గాని ఇది శోభన్ బాబుది కాదు, అక్కినేనిది. ఇప్పుడు టైం ఎంత అయింది? 2 అయింది. ఇంతవరకు నాకు అన్నం పెట్టలేదు. మీ ఇంట్లో ఉంటాను ఇంత చీప్ గా చూస్తారా? అయ్యో, ఇంతవరకు అన్లోడ్కి అన్నం పెట్టలేదా అమ్మి? వెళ్ళండి అమ్మి, వెళ్ళి వడ్డించండి. అయ్యో అబ్బా, తల ఏమైనా తబల అనుకుంటున్నారా? గుండెల్లో మృదంగం మోగుతుంది, నరాల్లో వేణుతీగలు రాగం పలుకుతున్నాయి, చెవుల్లో షహనాయి వినిపిస్తుంది, కళ్ళల్లో కళ్యాణి రాగం. అది చాలు 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 ఆపండి. ఏంటి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారే? ఇక్కడే మ్యూజిక్, గదిలోకి వెళ్ళాకుంటుంది కచేరీ. చి బొత్తిగా సిగ్గులేదండి మీకు. అస్సలు లేదు. శోభనం గదిలో సిగ్గుపడితే పూలు తిడతాయి. గుసగుసలాడుతుంది మౌనం, తెలియని కొత్త భాషలో పదనిస పాడుతుంది ప్రాణం, వలపుల వింత యాసలో.
అనాలనుంది నువ్వే అంటే ఈ క్షణాలు తప్పయే క్షణాలు వద్దని అనాలనుంది నీతో ఉంటే గుసగుసలాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలో పదనిస పాడుతుంది ప్రాణం కత్తిలా ఉన్నావు. సుత్తి కొట్టకండి. నిన్ను ఇలా చూస్తుంటే నా సావిరంగా ఈ బెల్లు కూడా మీ అయ్యలాగే తగలడిందంటే నిన్ను దగ్గరికి తీసుకున్నప్పుడల్లా అమ్మీ అంటూ తగలన్నట్టు ప్రతిసారి నీ మీద చెయ్యి వేగానే మోగి చేస్తుంది. ఎవరో చూడండి. నేను చూడను. బెల్లు కొట్టి కొట్టి వాళ్ళే వెళ్ళిపోతారు. అబ్బా వెళ్ళి చూడండి. ఇంకోసారి మోగితే ఈ బెల్లు తీసుకెళ్లి పొయ్యిలో పెడతాను. వెళ్ళండి వెళ్ళండి. రేయ్, రేయ్, ఎక్కడికి ఎక్కడికి రా? అక్క రేయ్, మిమ్మల్నే. వరు ఎక్కడుంది బావా? ఏయ్ రండి రండి రండి. అయ్యో అయ్యో ఎక్కడికి ఎక్కడికి పైకి వెళ్తున్నారు? హాయ్ వరు. మీ బెడ్రూమ్ ఇదేనా? అవును, ఎందుకు? పనుంది. ఒక అరగంట మీ ఇద్దరు బయటికి వెళ్ళండి. 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 పని రేయ్, చేద్దాం. రేయ్, నిన్నే. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. రేయ్, వెళ్ళండి. తలిపేసి. తలిపేసి. రేయ్, నిన్నే. ఆగండి. హై. ఇదేంటి, నీకేమైనా అర్థమైందా? లేదండి. మీకు అర్థం కాలేదా? లేదు. Yes. 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 అమ్మయ్యా. ఏంటిదంతా? మా కష్టం నీ సుఖం కోసమే నాయనా. అంటే నీకు ఇంకా వెలగలేదా బావా? కొన్ని ట్యూబ్లైట్స్ అంతే, స్టార్టర్ ప్రాబ్లం. రేయ్, స్టార్టర్ గురించి మాట్లాడితే నాకు ఒళ్ళు మండుద్ది. మరి లేకపోతే ఏంట్రా, ఈ సంచులు చూసి కూడా నీకు అర్థం కావట్లేదా? లేదు. ఏం తెచ్చారు అందులో? కర్మ కర్మ కర్మ. ఒక దాంట్లో సువాసన, ఒక దాంట్లో కమ్మతనం, ఒక దాంట్లో ఆరోగ్యం, మరో దాంట్లో మైకం. అన్నీ కలిపితే పరవశం, కవ్వింతలు, పొలకరింతలు, పలవరింతలు, అన్నీ కొండంతలు. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదురా. మన మామ 7 కొండలతో ఎక్కువ టైం గడపద్రా. ఉన్నప్పుడే దొబ్బుద్ది అంటే విన్నావా? ఇప్పుడు చూడు, తెలుగే మర్చిపోయావు. నేనేం మర్చిపోతే ఏముందిలేరా, నువ్వు మాత్రం ఈ నైట్ ని అస్సలు మర్చిపోలేవు. ఎందుకు? లోపలికెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? నువ్వెంత వెనకబడున్నావో తెలుస్తుంది. వెళ్ళరా, వెళ్ళి చూసుకోపో. పో, 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 పో. నువ్వు వెళ్ళమ్మా, కళ్ళారా చూడాలి కదా. వెళ్ళు. కాదు, అది వెళ్ళవే. Yes. In your mind you can find all the keys to return. In your mind